హలో అందరికీ. నాటి నేస్తాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కథ పేరు కవిలే కట్ట. దీన్ని మనకు అందించిన వారు సనత్ పసుమర్తి గారండి. ఇది ఏప్రిల్ 26, 2026 ఈ ఆదివారం సంచికలో వచ్చిందండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. పొద్దుటి నుంచి ఇంట్లో మూలలా వెతికి నడుము పడిపోతోంది. ఇంకా సహనం నశిస్తోంది. పైగా ఈ దుమ్మొకటి. అసలే నాకు దుమ్మంటే ఎలర్జీ. పాత పుస్తకాలు, కాగితాల కట్టలు ఉన్న చోటికి వెళ్తే నాకు కన్నీళ్లు రావటం, కంట్లో నీళ్లు కారటం, విపరీతంగా తుమ్ములు రావటంతో నానా యాతన పడతాను. అయినా తప్పదని ముక్కుకి గుడ్డ కట్టుకొని మా అబ్బాయి మోజుపడి కొనుక్కున్న స్విమ్మింగ్ కళ్ళజోడు పెట్టుకొని మరీ వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికీ మా అమ్మ 4 సార్లు, మా ఆవిడ 4 సార్లు వచ్చి కాస్త ఏమైనా తినమని ఒకరు, కనీసం కాస్త కాఫీ అయినా తాగమని మరొకరు బతిమాలుతూనే ఉన్నారు. ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పే సమాధానంలో కాఠిన్యం పెరిగి చివరికి నిస్సహాయంగా అరిచాను. ఇక ఉండబట్టలేక వాళ్ళిద్దరూ ఏకమై నా మీద ఎదురుదండెత్తారు. నేను నోట్లో పెడతాను, నువ్వు వెతుక్కో అని మా అమ్మ. అసలు దేనికోసం వెతుకుతున్నారో చెప్తే నేను వెతికి పెడతాను కదా అని మా ఆవిడ. నోరు చేసుకోవటంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ తలపట్టుకొని కూర్చుండిపోయాను. ఈ నాన్నగారు ఒక్క పని సరిగ్గా చెయ్యలేదు. నాలో నేను సణుక్కోవటం ఇది బహుశా 100సారి. అవసరమైన కాగితాలు ఒక్కటి సరిగ్గా దాచి ఉంచలేదు. ఎప్పటివో పనికిరాని కవిలే కట్టలు అన్నీ పెట్టె నిండా నింపి పెట్టారు, కానీ వాటిలో పనికొచ్చేది ఒక్కటీ లేదు. ఏమీ తెలియని పల్లెటూరి ముద్దులు. అదంతా ఎందుకు, రిటైర్ అయిన తరువాత నా ఫ్రెండ్ వాసుదేవరావు పిల్లలు తమ తండ్రి చిన్నప్పటి ఫోటోలన్నీ పోగు చేసి ఒక వీడియో చేసినప్పుడు అబ్బా ఎంత బాగుందో అనుకున్నాను. నాకు కూడా అలా చేయించుకోవాలని మనసులో కోరిక. కానీ పుట్టినరోజులకు సర్ప్రైజ్ అంటూ ఈ కాలం పిల్లలు చేసే హడావిడి, వాళ్ళు పార్టీ చేస్తారని తెలిసి కూడా తెలియనట్లు వేసే సినిమా వేషాలంటే నాకు కంపరం. నా కోరిక బయట పెడితే నీ దాకా వస్తే కానీ అని ఎక్కడ ఎత్తు చూపుతారో అనే భయంతో మా అబ్బాయికి మా ఆవిడతో చెప్పించాను, ఆవిడ మొహంలోకి చూడకుండా. పాత ఫోటోలు ఏమీ దొరక్క అదేదో ఏఐ అట, దాంతో తయారు చేశాడు, కానీ నేనుగా లేని దానిలో అని అప్పుడు మళ్ళీ అనుకున్నాను. ఈ నాన్నగారు ఒక్క పని సరిగా చెయ్యలేదు అని. చిన్నప్పుడుది ఒక్క ఫోటో అయినా తీయించాలనే తెలివి అమ్మకి కానీ నాన్నగారికి కానీ లేకపోయింది. పల్లెటూరి బైతులు అని మళ్ళీ అనుకుంటూ ఉండగా వెక్కిళ్ళు వచ్చి మంచినీళ్ళ కోసం చూసేదాకా నేను గమనించలేదు అమ్మ నోట్లో అన్నం పెడుతుంటే తింటున్నానని. మా ఆవిడ తెచ్చిన మంచినీళ్ళు కొద్దిగా తాగి కాస్త సర్దుకున్నాక అమ్మ నా వీపు మీద నిమిరి అడిగింది, ఏమైంది నాన్న, దేనికోసం వెతుకుతున్నావు అని. భారంగా నిట్టూరుస్తూ కాస్త సర్దుకొని చెప్పటం మొదలుపెట్టాను. నాన్నగారి ద్వారా వంశపారంపర్యంగా వచ్చిన పొలం ఉంది మాకు. నా ఉద్యోగ బాధ్యతలలో పడి ఒక్కనాడు కూడా పొలం వెళ్ళి చూడలేదు. కౌలుదారి మీద ఆధారపడి వాడిస్తే తీసుకోవటం, లేకపోతే లేదు అన్నట్లు గడిచింది 35 సంవత్సరాలు. కాలక్రమేణా ఆ కౌలుదారు హయాం పోయి వాడి కొడుకులు రావటం, వాళ్ళ పద్ధతి తేడాగా ఉండటంతో నేను రిటైర్ అయ్యాక ఆస్తిపాస్తులు చూసుకోవడానికి పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మా పెదనాన్నగారి పిల్లలది ఇదే పరిస్థితి. వాళ్ళల్లో ఒకరు తమ వాటా అమ్ముకొని అమెరికా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకోవడంతో మొదలైంది అసలు సమస్య. రెవెన్యూ వారు కొత్తగా ఇచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఒకరి సర్వే నంబర్లు మరొకరికి పడ్డట్లు అన్నీ తప్పుల తడకలుగా ఉన్నట్లు అర్థమైంది.
వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తాత తండ్రులు పంచుకున్నప్పటి దస్తావేజులు ఎవరికి వారివి ఉన్నా వాటిలోని వివరాలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఉన్న వివరాలకు పొంతనే లేదు. పంచుకున్న వారందరూ మంచివాళ్లే కావటంతో ఇంతకాలం ఎక్కడా తేడా రాలేదు. ఇప్పుడు ఎవరమ్ముకుందామన్నా కూడా అందరి సర్వే నంబర్లు సరిచేయించాల్సిందే. అందుకే అందరం కూర్చొని పెద్దవాళ్ళు రాసుకున్న వీల్నామాలు, పంపకాల జాబితాలు ఏమైనా ఉన్నాయేమో వెతికి చూద్దాం అని నిర్ణయించుకున్నాం. ఎవరి ప్రయత్నాలు వారు చేశారు, కానీ ఎక్కువ మంది ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరగటంతో మా వద్ద ఏ కాగితాలు దొరకలేదని చేతులెత్తేశారు. చివరికి ఆ బాధ్యత అంతా నా మీదే పడింది. బాధ్యత మీద పడవేయటమే కాకుండా ఇలా చెయ్యి అలా చెయ్యని ఉచిత సలహాలు ఇస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబాయి పాత స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకోమని మా పెదనాన్న కొడుకు ఢిల్లీ నుండి ఫోన్లు చేస్తుంటే నాకు పుండుపై కారం చల్లినట్లు అనిపించింది. నాకు పల్లెటూళ్ళన్నా, పెద్దగా చదువులేని వాళ్ళన్నా, బురదన్నా, దుమ్మన్నా, గతుకుల రోడ్లన్నా, కరెంటు పోవడమన్నా పరమ చిరాకు. 35 సంవత్సరాల ఉద్యోగ జీవితం, హోదా నేర్పిన అలవాట్లివి. అది నేను అహంకారం అనుకోను. వాళ్ళ పిల్లల జీతాలు, వాళ్ళకొచ్చిన కట్నాలు గొప్పగా చెప్పుకోవటం, మనకి జీతం ఎంతొచ్చిందంటారు అని అడగటం పల్లెటూళ్ళలో సర్వసాధారణం. ఆ మాట అడిగిన వాళ్ళని ఏమాత్రం మేనస్ లేని వాళ్ళు అనుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడిని. నాన్నగారికి ఇటువంటి స్నేహితులు ఉండటం, సాయంత్రం అయ్యేటప్పటికి అయిన వాళ్ళతో కలిసి మా అరుగుల మీద కబుర్లు చెప్పుకోవటం నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు. నేను ఉద్యోగం చేసే ఊళ్ళకి నాన్నగారు పంచకట్టు పైన కండువాతో రావటం కూడా నాకు నచ్చేది కాదు. ఏదో ఒక వంక చెప్పి పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకెళ్లకుండా తప్పించుకునేవాడిని. వాళ్ళందరి నాన్నలు తమ ఉద్యోగ అనుభవాల గురించి, తమ పెట్టుబడుల ఆదాయాల గురించి చెప్తుంటే నాన్నగారు మాత్రం నాట్ల గురించి, పంటల గురించి, పొలాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండేది కాదు. ఇదే మాట నాన్నగారితో ఒకసారి చూచాయిగా అన్నాను. అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. పొలంలో ఉద్యోగం చెయ్యలేరు, ఉద్యోగంలో నాట్లెయ్యలేరు, కానీ జీవితాన్ని అర్థం చేసుకొని సరిగా నాటుకుంటే తృప్తి అనే పంటను కొనుక్కోవచ్చు, కోసుకోవచ్చు ఎక్కడైనా అని. నిజమే కదా అని ఈ మధ్యనే అనిపిస్తోంది. కానీ ఎందుకో ఏదో అడ్డుపడుతోంది. అది అహంకారమో అని ఒక పక్కన అనిపిస్తున్నా మనసు ఒప్పుకోనివ్వడం లేదు. అప్రయత్నంగా మళ్ళీ నాలో నేనే సణుక్కున్నాను. ఏది ఏమైనా నాన్నగారు ఏ పని సరిగ్గా చెయ్యలేదు, ముఖ్యమైన కాగితాలు ఏవీ జాగ్రత్త చేయలేదు అని. దాంతో ఇంకా మూలమూలలా వెతికి పాత కాగితాలు, ఆలేఖనాలు తిరగేయక తప్పలేదు నాకు. అటక మీద ఎలుకలు పరిగెత్తే శబ్దం వినడంతో ఆలోచన నుండి బయటపడ్డాను. వెదుకులాట మళ్ళీ మొదటికి వచ్చింది. కావడి పెట్టి, భోషాణం, ట్రంకు పెట్టెలు, కాశీ బుట్టలు, లెదర్ బ్యాగ్లు, అలమారాలు, గూళ్ళు అన్నీ వెతుకుతూనే ఉన్నాను. కోమటి కొట్లో పద్దు రాసి తెచ్చిన ఎచ్చాల చీటీ నుండి ఇస్త్రీ చాకలికి వేసిన బట్టల వివరాల వరకు, మనవళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసిన ముసలాళ్ళ 60 ఏళ్ల కిందటి పెళ్లి శుభలేఖల దగ్గర నుండి ఈ మధ్యన పోయిన ఒక ముసలావిడ చిన్నప్పటి సమర్థ బంతికి పిలుస్తూ వచ్చిన ఆహ్వాన పత్రిక వరకు, ఆవు ఎద అయిన తేదీలు, ఈనిన తేదీలు, గుర్తుపెట్టిన పాత క్యాలెండర్ల నుండి నాట్లలోనూ కోతల్లోనూ వచ్చిన కూలీల లెక్కల వరకు సంవత్సరాల వారీగా కట్టలు కట్టి ఆ కట్టలో ఏ వివరాలున్నాయో ఒక చీటీ గుచ్చి మధ్యలో వేపాకులుంచి కలరా ఉండల వాసన వస్తూ అనేక కవిలే కట్టలు బయటపడ్డాయి. అవి కేవలం పాత కాగితాల కట్టలు కాదు, అనేక జ్ఞాపకాల దొంతరలు. కొన్నిటిని చూస్తే పాత సంఘటనలు జ్ఞప్తికి వచ్చి నవ్వు వచ్చింది, కొంత బాధ వేసింది. మా తాతగారి కాలం నుండి వస్తున్న పాడైపోయిన బ్యాటరీ లైటు, రేడియో, దీపం బుడ్డి, నస్యం డిబ్బి మాత్రమే కాక నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో కొనిపెట్టిన బటను గొడుగు ఎంత జాగ్రత్తగా దాచుకున్నారో. అది పాడైతే కొత్తది కొనిపెట్టవచ్చునని ఆలోచన నాకు రాలేదు. కానీ ప్రతి సంవత్సరం గొడుగులు, బ్యాటరీ లైట్లు బాగు చేసేవాడు వచ్చి వాటిని సరిచేసి ఒక 10 రూపాయలు పట్టుకొని పోతుంటే మాత్రం నాకు ఒళ్ళు మండేది. నువ్వు ఆ పాత గొడుగుకు పెట్టే ఖర్చుతో 4 కొత్తవి వస్తాయని ఎత్తిపొడిచేవాడిని. నవ్వుతూ తిరిగి తన రామాయణం పుస్తకంలో తలదూర్చేవారు నాన్నగారు.
నేను అప్పటికే నా గొప్పతనం మీద, ఆయన స్వభావం మీద ఏర్పరచుకున్న స్థిరమైన అభిప్రాయాలు ఆ నవ్వుకు సరైన అర్థాన్ని వెదకనివ్వలేదు. వీటితో పాటు నాన్నగారు తన చిన్నప్పటి నుండి వాడిన కళాన్ని చూసేసరికి నా దృష్టి అక్కడ ఆగిపోయి కళ్ళు చెమర్చాయి. అది మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన కలం. ఎప్పుడు సిరాకారుతూ ప్రతి చొక్కాకు మరకలైనా కూడా మా నాన్నగారు ఆ కళాన్ని మాత్రం మార్చేవారు కాదు. అదంటే ఆయనకి అంత ప్రేమ. నా పిల్లలు ఇద్దరికీ చిన్నతనంలో ఆ కలంతో దిష్టి చుక్కలు పెట్టి ముద్దాడేవారు. నా పిల్లలు ఆ కలంలో నుండి కారే సిరాను ఆయనకు పూసి నవ్వినప్పుడు కూడా ఏమీ అనేవారు కాదు. మా ఆవిడ పిల్లల్ని కేకలేస్తే పోనీలే అమ్మాయి ఆడుకోని అని సమర్థించేవారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అసలు కంటే వడ్డీ ముద్దు. చిన్నప్పుడు నాకు ఒక్క ఫోటో కూడా తీయించలేదు, కానీ మనుమల మీద ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తారు అని నేను దెప్పిపొడిచిన ఆయన కోపం వచ్చిన దాఖలాలు లేవు. నాకు అది సిగ్గులేనితనంగా అనిపించే తప్పితే మంచితనంగా ఎప్పుడూ కనబడలేదు. ఇలా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూనే నా మొత్తం వెతుకులాట పూర్తయింది. అవసరమైన ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. ఉసూరుమంటూ మంచం మీద వాలాను. తల నొప్పిగా అనిపించింది. కళ్ళు మూసుకొని కణతలు నొక్కుంటూ మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఏ పని సరిగ్గా చేయలేదు అని. మాగన్నుగా నిద్ర పట్టింది. ముళ్ళు గుచ్చుకుంటాయని వారిస్తున్నా, నేను కూడా పొలం వస్తానని మారం చేస్తున్న నన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకుని వెళుతున్నారు నాన్నగారు. దొడ్లో చెట్లెక్కి జామకాయలు కోసుకుంటున్న నన్ను చూసి మరీ పైకెక్కకు నాన్న అని చెప్తూ చెట్టు కింద ఉన్న బావి మీద నులక మంచంతో మూస్తున్నారు నాన్నగారు. పక్క ఊరి బడి నుండి నడిచి వస్తున్న నేను వర్షంలో తడుస్తుంటే నన్ను తీసుకుని వెళ్ళటానికి గొడుగేసుకొని ఎదురొస్తున్నారు నాన్నగారు. పరీక్షలు రాసేందుకు బస్సులో వెళ్లాల్సి వస్తే ఖాళీ లేక నన్ను కూర్చోబెట్టి తాను నిలబడి ప్రయాణం చేస్తున్నారు నాన్నగారు. బాకీ వసూలు కోసం వచ్చిన షావుకారుతో, మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా, ఇక నాకు కాస్త వెసులుబాటు వస్తుంది, ఈ సంవత్సరం పంటలో తీర్చేస్తాలే అంటుంటే షావుకారు మాట్లాడిన అవమానపు మాటలు నా చెవిన పడకూడదని అతడిని అవతలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నాన్నగారు. అమ్మ చేసిన జంతికలు జున్ను తీసుకొని నన్ను చూసేందుకు నేను ఉద్యోగం చేసే ఊరు వచ్చారు నాన్నగారు. నా ఉద్యోగంలో ఏవో ఒడిదుడుకులు వచ్చాయని బాధపడుతుంటే తన పూజ పెట్టె దగ్గర కూర్చొని సుందరాకాండ పారాయణం చేస్తున్నారు నాన్నగారు. ఆ పూజ పెట్టంటే ఆయనకి ఎంత భక్తి ప్రపత్తులో. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తుడిచి శుభ్రం చేసేవారు. ఎవరు ముట్టుకున్నా సున్నితంగా వద్దనేవారు. కానీ ఈసారి ఎందుకో నాకు అందిస్తున్నారు ఆ పెట్టెను, అదే చెరగని చిరునవ్వుతో. అది వరకు నేను చులకనగా చూసిన చిరునవ్వు. జ్ఞాపకాల దొంతర్లన్నీ సినిమా రిళ్లలాగా కదులుతుండగా నాన్నగారు నాన్నగారు అంటూ కలవరిస్తున్న నన్ను మా అమ్మాయి తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాను. ఇది కళ, ఎంత బాగా కనిపించారు నాన్నగారు అనుకుంటూ మా అమ్మాయి పిలుస్తున్నా పట్టించుకోకుండా దిగ్గున లేచి వెళ్ళాను పూజ గదికి. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే జాగ్రత్తగా చూస్తున్నారు ఆ పూజ పెట్టని మా అమ్మ మా ఆవిడ. ప్రేమగా నిమిరాను. ఈసారి నాన్నగారు వారించినట్లు అనిపించలేదు. పెట్టి తెరిచి చూడగా రామాయణం పుస్తకం కింద కనిపించింది ఒక అర. అక్కడ కూడా ఒక కవిలే కట్ట దొరికింది. ఆత్రంగా ఆ కట్టను విప్పాను. ఆశ్చర్యం! నాకు కావలసిన కాగితాలన్నీ ఉన్నాయి ఆ కట్టలో. తాత తండ్రుల ఆస్తి పంపకాల నుండి, సరిహద్దుల నుండి, అంగుళాలతో సహా కొలతల నుండి, శిస్తు కట్టిన రసీదుల నుండి ప్రతి వివరం క్షుణ్ణంగా ఉంది. ఒక్కొక్క కాగితం తెరిచి చూస్తూ ఉండగా నా అహంకారపు పొరలు ఒక్కొక్కటి తొలగిపోవటం మొదలైంది. ప్రేమగా ఆ కవిలే కట్టను గుండెలకి హత్తుకున్నాను. ఆయన ఇచ్చిన ఆస్తిని కాదు, ఆయనగా హత్తుకుంటుండగా జారిపడింది ఒక అద్భుతం. నా చిన్నప్పుడు అమ్మా నాన్నగారు నన్ను ఎత్తుకొని తీయించుకున్న ఫోటో. తన కలంతో నాన్నగారు నా బుగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క. కథ మీకు నచ్చిందా అండి? నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కథ విన్న తర్వాత మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి కదండి. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ శాంతి.